ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం చేశారు. అక్షర్ధామ్ ఆలయంతో పాటు ఆర్మీ స్థావరాలపై దాడులు కుట్ర చేసినట్టుగా గుర్తించారు. తర్వాత షాజాద్ భట్టి గ్యాంగ్ సభ్యులు పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్ దగ్గర నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్ఐతో జతగట్టి దాడులకు షాజాద్ భట్టి గ్యాంగ్ కుట్ర చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం చేశారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ జరుగుతున్న కళ రీసెంట్ గా జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లు ఇంకెవరూ మర్చిపోలేదు. మళ్ళీ ఉగ్ర కుట్రలకు ఇంత భారీతను ప్లాన్ చేస్తారంటే ఎలా చూడాలి? ఏం చెప్తున్నారు అధికారులు? సతీష్, దాదాపు ఏదైతే మనకు గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు అనుకోవచ్చు. జలంధరు తర్వాత పంజాబ్లో కూడా దాదాపు ఒక 2-3 గంటల్లోనే 3 చోట్ల కూడా బాంబు పేలుళ్లు జరిగినటువంటి ఘటన ఒకవైపు జరుగుతుంది. మరొక వైపు ఇటు ఢిల్లీలో భారీ కుట్రకు అంటే రెక్కి నిర్వహించారు అన్నటువంటిది కీలక సమాచారంతో అటు హర్యానా హైవే మీద ఉండేటటువంటి డాబా, చాలా అంటే ఢిల్లీ తర్వాత హర్యానా నుంచి వెళ్ళేటటువంటి ఒక ఫేమస్ అయినటువంటి డాడా అంటే అక్కడ ఉండేటటువంటి డాబా, దానిపై కూడా గ్రైనేడ్లతో కూడా దాడి చేసే విధంగా కూడా అక్కడ ప్రత్యేకంగా కూడా రెక్కి నిర్వహించారు. అక్కడ ఉండేటటువంటి కొంతమంది కిరాయి హంతకులను కూడా సహాయ సహకారాలు తీసుకొని పూర్తి సమాచారాన్ని తీసుకున్నట్లుగా దీనికి సంబంధించినటువంటిది దాదాపు గ్రౌండ్ లెవెల్గా ఇటు ఢిల్లీ తర్వాత హర్యానా ఇటు నోయిడా ప్రాంతంలో ఉండేటటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ యొక్క సహాయంతో అనుకోవచ్చు. దాదాపు 9 మంది దీని వెనకాల ఉండేటటువంటి అంటే దీనికి సంబంధించినటువంటిది పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు కూడా సమాచారం అందిస్తున్నటువంటి వ్యక్తులతోటి కూడా కీలక సమాచారాన్ని కూడా రాబట్టారు. దీనితో ఒక్కసారిగా కూడా ఢిల్లీ పోలీసులు అంటే ఈ భారీ కుట్రకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఎక్కడెక్కడ రెక్కి నిర్వహించారు, ఎవరి సహాయ సహకారాలు తీసుకున్నటువంటిది కూడా పూర్తి సమాచారాన్ని తీసుకొని ఈ భారీ కుట్రాన్ని మాత్రం భగ్నం చేశారని చెప్పవచ్చు. దాదాపు మొన్న మనకు జలంధర్ ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఏదైతే అంటే బాంబు పేలుల్లో దాదాపు అక్కడ స్కూటర్కి సంబంధించినటువంటి పేలుళ్లు సంభవించింది. ఆపరేషన్ సింధూర్కి సరిగ్గా సంవత్సరంలో మేము చాలా నష్టపోయాము అంటూ కూడా పాకిస్తాన్ చేసినటువంటిది. అందుకే ప్రతీకారంగా ఇటు భారత్లో కూడా భారీ కుట్రకు కూడా ప్లాన్ చేస్తున్నాము. దీనికి సంబంధము ఉన్నటువంటిది కుట్రనే. తర్వాత ఇక్కడ జలంధర్ యొక్క స్కూటర్ బాంబ్ పేలుల్లో అన్నటువంటిది. మరొకటి అక్షర్ధామ్, చాలా ఫేమస్ అయినటువంటిది. ఢిల్లీలో వేల మంది కూడా ఇక్కడికి చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటటువంటి టూరిజంకి సంబంధించినటువంటి ప్లేసు. తర్వాత ఇటు హర్యానా ఈ ప్రాంతం అంతా కూడా కొంత ట్రావెల్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా. అక్కడ బాంబ్ పేలుళ్లకు కుట్ర పన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి ముందస్తు సమాచారంతో కూడా ఒక్కసారిగా కూడా ఢిల్లీ పోలీస్ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ కావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ముందస్తుగానే అంటే ఇక్కడ కుట్రకు సంబంధించినటువంటిది పూర్తి సమాచారంతో వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీని వెనకాల ఉండేటటువంటి వాళ్ళతో కూడా పూర్తి సమాచారాన్ని తీసుకొని అలర్ట్ జారీ చేయడం జరిగింది. కానీ ఒకవైపు రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగినటువంటి భారీ పేలుడు కుట్ర ఇంకా మరొకటి ఇక్కడ అక్షర్ధామ్ ఈ ప్రాంతంలో కూడా పేలుళ్లకు అంటే ఒక కుట్ర పన్నారు అన్నటువంటిది మాత్రం ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.